హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అఖిల నాగేందర్. ఈరోజు మన ఛానల్లో పుట్నాల పప్పుతో బర్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. అట్లనే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలా ఉంటుంది. మిక్సీ జార్లోకి ఒక కప్పు పుట్నాలు, ఒక కప్పు పంచదార, ఒక కప్పు పాలు, కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత స్మూత్గా మిక్సీ పట్టుకున్నామో. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోనే కొంచెం నెయ్యి వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకొని మంచిగా కలుపుతూనే ఉడికించుకోవాలి. అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకోండి, ఎందుకంటే కింద మాడిపోతూ ఉంటుంది కాబట్టి. మనం ఇది చేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుతూనే ఉడికించుకోవాలి, లేకపోతే మొత్తం ఉండలుండలాగా అయిపోతుంది. చూడండి, ఇలా ఉడికించుకున్నాక మొత్తం ఇలా దగ్గర పడ్డాక ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకోవాలి. మంచిగా ఒకసారి కలుపుకొని ఇలా మంచిగా దగ్గర అయ్యాక ప్యాన్కి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒక దాంట్లో రెడ్ ఫుడ్ కలర్, ఒక దాంట్లో గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీకు కలర్ గినక నచ్చకపోతే స్కిప్ చేసేయండి. నార్మల్గానే మనం బర్ఫీలాగా చేసుకొని తినేయచ్చు కలర్ వేసుకోకుండానే. కలర్ వేస్తే ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా అన్నట్లుగా కలర్ వేసాను నేనైతే. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదండి. ఇలా మంచిగా కలుపుకున్నాక మనం ఏ ప్లేట్లో బర్ఫీ చేయాలి అనుకుంటున్నామో అదే ప్లేట్లో మంచిగా నెయ్యి అప్లై చేసుకొని ఇలా రెడ్ కలర్ ముద్దని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన ఈ గ్రీన్ కలర్ ఉన్న ఈ ముద్దని పెట్టేసి మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాక దీనిపైనే మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, సన్నగా కట్ చేసుకొని. నేనైతే బాదం, జీడిపప్పు వేసుకుంటున్నాను. అంతే అండి. ఇది కొంచెం వేడిగా ఉంటుంది కదా, కొంచెం పూర్తిగా చల్లారేదాకా ఉంచాలి. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనకు నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్గా పుట్నాల పప్పుతో బర్ఫీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా బాగుంటుంది. అంతే అండి, టేస్టీ పుట్నాల పప్పు బర్ఫీ రెడీ. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి.